హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఫుల్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను చూసేయండి. ఇంక నేనైతే కొంచెం స్పీడ్‌గానే పెట్టానులెండి. ఎందుకంటే మళ్ళీ బాయ్స్ ఇవ్వడం కష్టమవుతుంది కదా! ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ జెయింటింగ్ అయితే వేసుకుంటున్నాను ఇలా. బ్యాకు, ఫ్రంట్ అన్నీ జెయింటింగ్ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా తీశాననమాట వీడియో. చూడండి ఇలా 2 సైడ్స్ ఇలా పెట్టేసుకోండి. ఎదురు బదురుగా పెట్టేసుకుంటే ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకేంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉల్టా పల్టా కాకుండా ఉంటుందనమాట. ఫ్రంట్ పార్ట్ ఒకటి తర్వాత ఒకటి ఇలా. చూసి పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం నేనైతే ఏదైతే ఫస్ట్ తీసుకుంటానో అది మొత్తం స్టిచ్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇంకోటి తీసుకుంటాననమాట. ఇంక చూడండి డాట్స్ అయితే వేసేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేశాను. షోల్డర్‌కి ఎదురుగా పట్టేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్‌కి ఎదురుగా పట్టేసుకొని ఇలా మనం డాట్ ఎంత వేయాలన్నది చూసుకొని వేసేసుకోవాలన్నమాట. ఎంత అండి 2 ఇంచెస్ వెడల్పు వేస్తే సరిపోతుంది. ఎక్కువగా కావాలంటే ఇంకెక్కువగా వేసుకోవాలి. అలాగే ఉక్సు సైడ్ పట్టి అలాగే ఆర్మ్ రౌండ్ సైడ్ అనేది 3 డాట్స్ వేసేస్తున్నాను. ఈ బ్లౌజ్‌కి 4 వేసానండి. చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. మనకి పిల్లలకి శారీ ఫంక్షన్‌కి కుడుతున్నాను. చూడండి ఇలా ఫోర్త్ డాట్ కూడా వేసేసాను. నేను ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తున్నాను చూడండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే స్పీడ్‌గానే పెట్టాను. ఎందుకంటే వాయిస్ ఇవ్వడానికి కూడా టైం లేదనమాట. మీరు పార్ట్స్‌గా కావాలంటే క్లియర్‌గా పెడతాను. ఇక్కడొచ్చేసి క్రాస్ బెల్టులు కూడా వేసేస్తున్నాను చూడండి. మనం మెయిన్ క్లాత్ పై వైపున పెట్టుకొని, లైనింగ్ క్లాత్ కింది వైపున పెట్టుకొని, ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మాత్రం 3 లైనింగ్స్ తీసుకోండి. అంటే 2 లైనింగ్స్, ఒకటి మెయిన్ క్లాత్ 3 పీసులు వేయండి క్రాస్ బెల్ట్‌లో. అప్పుడు స్టిఫ్‌గా ఉంటుంది. నాకు ఇక్కడ క్లాత్ అనేది అసలు సరిపోలేదనమాట. ఎందుకంటే బుట్ట హ్యాండ్స్ పెట్టాను. అందుకనే నేను ఇంకా 2 వేసేస్తున్నాను ఇక్కడ. శారీలో పీస్ కూడా మనకు బుట్ట హ్యాండ్స్‌కి ఎక్కువగా పడుతుంది కదా! అందుకని ఇంకా ఒకటి వేసిన తర్వాత ఒకటి. మీరు కుట్టే విధానం చూస్తూ వెళ్ళండి. నేను చెప్పడం ఏమైనా అటు ఇటు అవ్వచ్చు. ఎందుకంటే స్పీడ్‌గా పెట్టాను కదా! వీడియోకి మాత్రం లైక్ ఇచ్చేసేయండి. ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత ఉల్టా తీసేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేయండి. కింద హెచ్చు తగ్గులంతా నీట్‌గా కట్ చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫోల్డింగ్ ఇచ్చేసి ఈ క్రాస్ బెల్ట్ లోపల పెట్టేసి లోపల నుంచి ఇంకొక స్టిచ్ ఈ విధంగా వేయండి. ఇలా వేసేసి క్రాస్ బెల్ట్ లాగేస్తే ఉల్టా వచ్చేస్తుందనమాట. అది మనకేంటంటే ఇన్విజిబుల్‌లో వచ్చేస్తుంది క్రాస్ బెల్ట్. ఇలా వేయడం చాలా ఈజీ అనమాట. అన్ని మెథడ్స్ కంటే ఇది చాలా ఈజీ. చూడండి ఇలా. నేను ఇంకా 2 కూడా వేసేస్తున్నాను ఇక్కడ. మన క్రాస్ బెల్టులు వేయడం కూడా అయిపోయింది. సింపుల్‌గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. మనము కటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా చేస్తే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇంకా నేను 2 ఫ్రంట్ పార్ట్స్ ఓపెన్ చేసేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి ఇప్పుడు సమానంగానే ఉంటాయండి. ఉక్స్ పట్టి, కాజా పట్టి వేసిన తర్వాత కాజా పట్టి కంటే కూడా ఉక్స్ పట్టి కొంచెం ఎక్కువగా వస్తుంది. చూసుకోవాలన్నమాట. మనం నెక్ వేయకముందే ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఇంకా ఉక్స్ పట్టి, కాజా పట్టి కోసం నేను లైనింగ్ ముక్కలైతే తీసుకుంటున్నాను. నేను కాజా పట్టికొచ్చేసి లైనింగు, మెయిన్ క్లాత్ 2 వేస్తానన్నమాట. ఉక్స్ పట్టికొచ్చేసి ఓన్లీ లైనింగ్ మాత్రం వేస్తాం. మనం ఉక్స్ పట్టి లోపలికి మడిచేస్తాం కదా! అందుకని. ఇంక నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను కదా! అలాగే మెయిన్ క్లాత్ కూడా ఇక్కడ కట్ చేసి తీసుకుంటున్నాననమాట. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. పొడవు మనకెంత కావాలన్నది మనం సైజు ఉక్స్ పట్టిని బట్టి తీసేసుకోవాలనమాట. ఈ విధంగా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇదొచ్చేసి కాజా పట్టికి కింద లైనింగ్ పెట్టేసి వేసుకోవాలనమాట. 2 వేయడం వల్ల స్టిఫ్‌గా ఉంటుంది. చాలామంది శారీలో పీస్ ఒకటే వేస్తారు. ఉక్స్ పెట్టిన తర్వాత కుట్లనేది ఊడిపోతాయి కాబట్టి 2 వేయండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ కింద లైనింగ్ పెట్టేసి ఇలా కింది వైపు నుంచి కాజా పట్టి మనం మిషన్ వైపు మళ్ళీ కూర్చుంటాం కదా! లెఫ్ట్ సైడ్ కాజా పట్టి, రైట్ సైడ్ ఉక్స్ పట్టి. ఉక్స్ పట్టికి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను కదా! దాన్ని మిడిల్‌కి మడిచేసి ఇలా పై వైపు నుంచి ఉక్స్ పట్టి పెట్టి వేసాను కదా! ఇప్పుడు లోడింగ్ స్టిచ్ వేస్తాను. నేనైతే ఇదే విధంగా స్టిచ్ చేస్తానండి. ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్తాను. చూడండి ఉక్స్ పట్టి మొత్తం లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి కుట్టు వేసానంటే 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ ఫోల్డింగ్ మీద స్టిచ్ వేశాను. తర్వాత వచ్చేసి పై వైపున ఇంకో స్టిచ్ వేశాను. ఉక్స్ పట్టి అయిపోయింది కదా! ఇప్పుడు కాజా పట్టి కూడా సేమ్ అలాగే చూడండి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లోపలికి మడిచేసుకొని మన కాజా పట్టి ఎప్పుడైనా కూడా ఎక్స్ట్రాగా వస్తుంది. ఇక్కడ నేను మిషన్ కాజాలు వేస్తున్నాను. మీరు చేతి కాజాలైనా వేసుకోవచ్చు. నాకు బ్లౌజ్ అనేది అర్జెంట్‌గా ఉన్నప్పుడు నేను మిషన్ కాజాలే వేస్తాననమాట. కస్టమర్‌కి చెప్తాను అర్జెంట్ అన్నప్పుడే. ఎందుకంటే వేసేవాళ్ళు టైంకి ఉండరు కాబట్టి. ఇలా 5 ఉక్సులు వచ్చేటట్టుగా నేను డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. మీరు మార్కింగ్ పెట్టేసుకొని వేసేసుకోండి. ఇంకా ఇప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టి చెక్ చేసుకుంటే నాకు ఉక్స్ పట్టి కొంచెం రౌండ్ దగ్గర ఎక్కువైందనమాట. తీసేసాను. ఇప్పుడు సరిపోతుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తం కుట్టి పక్కన పెట్టేసాను కదా! ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్ కుడతాను చూడండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి సేమ్ కింది నుంచి చాలామంది నెక్ దగ్గర నుంచి జెయింట్ వేసుకొస్తారు. అలా కాదు. నడుం దగ్గర నుంచి జెయింట్ వేసుకురావాలి. ఎక్కడ ముడతలు రాకుండా వస్తుందనమాట. నీట్‌గా సెట్ చేసుకుంటూ మొత్తం చుట్టూరా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా నీట్‌గా చూడండి ఇలా.
ఇక్కడ నేను పార్ట్ నెక్ పెట్టాను అనమాట. మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి చుట్టూరా కూడా. ఈ విధంగా ఎక్కడ ముడతలు లేకుండా వేసుకోవాలండి. ఇలా చివరి వరకు స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి. వీడియో అనేది ఇంకా ఎక్కువసేపు అయితే మీరు చూడరని చెప్పేసి దీన్ని కుదించేసి చాలా తక్కువ టైంలో పెట్టాలని పెడుతున్నాను అనమాట. ఇప్పుడైతే మొత్తం చుట్టూరా కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ మిడిల్లో కూడా దీనికి పైపింగ్ వేయాలి. ఈ పార్ట్కి వచ్చేసి పైపింగ్ వేయాలన్నమాట. చూడండి ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా డాట్స్, మనం నెక్ డీప్గానే ఉంది కాబట్టి ఒక 3 ఇంచుల పొడవు 1 ఇంచ్ గ్యాప్తో వేసేసుకుంటున్నాం అనమాట. అంటే ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ పెట్టేస్తే 1 ఇంచ్ గ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకుంటున్నాను. నడుముకి పట్టి వేయవాక అనుకోవచ్చు, నడుము కూడా పైపింగ్ చేసేస్తున్నానండి. ఇంకా షోల్డర్ దగ్గర మనకు మామూలు బ్లౌజెస్కి అయితే నెక్ వైపు స్లోప్ ఉంటుంది, ఇలాంటి పార్ట్ నెక్లకి షోల్డర్ వైపు స్లోప్ ఇస్తూ స్టిచ్ వేయాలన్నమాట. ఇంకా నేను 2 షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ డబుల్ స్టిచ్ కూడా వేసేసి ఇక్కడ మనకు హ్యాండ్ దగ్గర ఏదైనా హెచ్చు తగులుగా ఉంటే తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి చూడండి పైపింగ్ కోసం గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. నెక్కి నడుముకి చేస్తాను, హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఉంటుంది ఎలాగో. చూడండి ఇలా 1.5 ఇంచుల వెడల్పుతో క్లాత్ తీసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ నేను ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా మొత్తం చివరి వరకు స్టిచ్ వేయాలి. ఇప్పుడు పైపింగ్ వేసేస్తున్నాను చూడండి. మీకు చేతి వాటం నెక్ వైపు నుంచి స్టార్ట్ చేస్తారా మీ ఇష్టం. ఇంకా నేనైతే ఇలా వేస్తానండి, ఎవరైనా ఇలాగే వేస్తారు. ఇంకా మనకు పార్ట్ షేప్ ఎలా ఉందో అలా మొత్తం కూడా నీట్గా పాదమందం ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి చుట్టూరా. ఇలా మొత్తం కూడా ఇలా పైపింగ్ వేసి ఇలా పార్ట్ నెక్ పెడితే మీరెంత తీసుకుంటారనేది అయితే కింద కామెంట్ చేయండి. నేనైతే 350 అడిగానండి, కానీ 350 ఇవ్వరనమాట. ఎవరైనా కూడా చెప్పిన దానికంటే తక్కువ ఇస్తారు. 300 అయితే ఇస్తారండి ఈ బ్లౌజ్కి. ఇంకా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి. ఇప్పుడే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇక్కడ పార్ట్ షేప్ దగ్గర కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా కట్స్ అనేది నీట్గా పెట్టేసుకొని మనం ఏ థ్రెడ్ వాడుతున్నామో ఆ థ్రెడ్ పెట్టేసి స్టిచ్ వేసుకోవడమే. ఇక్కడ నా దగ్గర ఇప్పుడైతే 12 ఇంచెస్ థ్రెడ్ అయితే వాడుతూ ఉంటాను. ఇప్పుడైతే 10 ఇంచెస్ వాడుతున్నాను. కొంతమంది సన్నగా అడుగుతారు కదా, ఇంకా అలాంటి వాళ్ళకు 10 ఇంచెస్ వాడతాను. కొంచెం కనిపించాలి అనే వాళ్ళకు 12 ఇంచెస్ వాడతాను అనమాట. ఈ 2 సైజెసే ఎక్కువగా యూజ్ అవుతాయి మనకు. ఇప్పుడైతే థ్రెడ్ తీసుకొని దీని మధ్యలో థ్రెడ్ మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా పాదమందం ఖర్చుతో గోల్డ్ కలర్ క్లాత్కి దీనికి, దానిపైన థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ మీద నుంచి క్లాత్ మర్చుకోవాలి. పైపింగ్ అనేది చాలా మందికి రావట్లేదు అనుకుంటారు. మన చేతుల్లోనే ఉంటుందండి. మనం ఎంత టైట్గా నీట్గా పట్టుకుంటామో థ్రెడ్ అనేది పక్కకు వెళ్ళకుండా నీట్గా ఎంత నీట్గా పట్టుకుంటే పైపింగ్ అనేది అంత నీట్గా వస్తుందన్నమాట. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. చూడండి ఇక్కడ నాకు థ్రెడ్ అనేది కొంచెం మిస్ అయింది, మళ్ళీ నేను తీసేసి పెట్టేసుకుంటున్నాను. ఎక్కడ థ్రెడ్ మిస్ అవ్వకుండా థ్రెడ్ పక్కనే స్టిచ్ పడుకుంటూ వెళ్తే పైపింగ్ చాలా నీట్గా వస్తుంది అనమాట. బ్లౌజ్కి అందం వస్తుంది పైపింగ్ వేయడం. ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా మనమే బ్లౌజ్ కుట్టడానికి కూర్చున్నప్పుడు ఒకటి తర్వాత ఒకటి కుట్టుకుంటూ వెళ్తే తొందరగా అవుతుందండి. మనం ఇంకా బ్లౌజ్ పెట్టేసుకొని అటు ఇటు చూస్తూ లేదా ఫోన్ చూస్తూ లేకపోతే మధ్యలో లేస్తూ ఉంటే బ్లౌజులు అనేవి ఈ రోజంతా కుట్టినా కూడా 2 మాత్రమే కుడతారనమాట. కుట్టడానికి కూర్చుంటే అదే పనిగా ఒకటి తర్వాత ఒకటి స్టిచ్ చేస్తూ వెళ్తే చాలా ఈజీగా అయిపోతుంది, నీట్గా వస్తుంది, మనకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. నేనైతే డే అంతా మొత్తం మిషన్ మీద కూర్చోకపోయినా నేను కూర్చున్నంత సేపట్లోనే ఒక 4 వరకు కుట్టేస్తానమాట స్పీడ్గా. అది అలవాటు అయిపోయింది. ఇంకా ఇప్పుడు లోపల వైపు నుంచి ఇంకొక స్టిచ్ ఇన్విజిబుల్లో కూడా పైపింగ్ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. కానీ మనం ఇన్విజిబుల్లో వేయాలంటే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. ఆ టైంకు తగ్గట్టుగా మనకు అమౌంట్ అనేది మీ ఏరియాలో ఇస్తే మాత్రం వేసి ఇవ్వండి. నేనైతే వేసి ఇచ్చాను స్టార్టింగ్లో, నీట్గా ఉండాలి కస్టమర్స్కి అని చెప్పేసి. కానీ మనం ఎంత నీట్గా స్టిచ్ చేసినా అమౌంట్ విషయానికి వచ్చేసరికి కస్టమర్స్ తక్కువగానే ఇస్తారు. కాబట్టి ఇంకా నేను ఇలాగే మనకు కూడా పని తొందరగా అయిపోయేది చూసుకొని ఇది కూడా నీట్గానే ఉంటుందిలేండి. ఇంకా నడుముకు కూడా అలాగే పైపింగ్ వేసేస్తున్నాను చూడండి. ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా నడుముకు కూడా పైపింగ్ వేస్తూ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఇలా చాలామంది అడుగుతున్నారండి ఈ మధ్యకాలంలో బ్యాక్ పార్ట్ నడుముకు కూడా పైపింగ్ వేయమని. నెక్కు వేస్తే నడుముకు కూడా అడుగుతున్నారనమాట. ఇంకా పైపింగ్ వేస్తే అమౌంట్ ఎక్కువగానే తీసుకుంటున్నాను, ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా మామూలు బ్లౌజ్ కంటే కూడా. చూడండి నడుముకి దగ్గర కూడా లోపల వైపు ఇంకొక స్టిచ్ వేశాను.
ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. మీకు ఒకే వీడియోలో చూడండి డిజైనర్ హ్యాండ్స్ కూడా వచ్చేస్తున్నాయి. అంటే మనం బాహుబలి బుట్ట హ్యాండ్స్ అంటాం కదా, చిన్న పాప అంటే ఒక 12 ఇయర్స్ అమ్మాయికి కాబట్టి బుట్ట పెట్టమన్నారనమాట. శారీలో బార్డర్ కూడా అలాగే వచ్చింది కాబట్టి బాగుంటుందని నేనే పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ ఇది కటింగ్ అయితే తీయలేదులేండి, స్టిచ్చింగ్ మాత్రం చూపిస్తున్నాను. ఇంకా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటున్నాను. నేను ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్తాను. నేను ఎలా స్టిచ్ చేస్తానన్నది నా స్టైల్ చూడండి. ఇక్కడ నేను వివరించే విధానంలో మిస్ అవ్వచ్చు అటు ఇటుగా. ఇంకా మనం బుట్ట ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలని మార్కింగ్ పెట్టేసి పెట్టుకుంటాం కదా, అక్కడ నుంచి అక్కడికి స్టార్టింగ్ బుట్ట పెట్టేసుకోవాలి. పై వైపున ఒకవైపు కుచ్చి పెడితే కింది వైపున ఇంకొక వైపు ఈ విధంగా స్ట్రేట్గా పెట్టకూడదు అనమాట. స్ట్రేట్గా కూడా పెట్టుకోవచ్చు, స్టిఫ్ క్లాత్లకు స్ట్రేట్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా నేనైతే ఆపోజిట్లోనే పెట్టాను అనమాట. అలాగే ఇంకొక దానికి నేను ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్తాను కాబట్టి బ్లౌజ్ అనేది తొందరగా అవుతుందన్నమాట. అలాగే ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉండాలండి. నడుం బ్లౌజ్ కానీ నెక్కులు కానీ, నెక్ వేసేటప్పుడు నెక్ చెక్ చేయాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా సైజ్ ప్రకారం వచ్చిందా లేదా అని చెక్ చేయాలి. నడుం లూజు చెక్ చేసుకోవాలి, ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. అలా ఇప్పుడు మనం బుట్ట పెట్టేసాం కదా, కింద బార్డర్ కూడా లైనింగ్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. పై వైపున లైనింగ్ పెట్టేసి లోడింగ్ తిప్పేసి లోడింగ్ స్టిచ్ వేసి పై వైపున ఇంకో స్టిచ్ వేసి చుట్టూరా కుట్టు వేసేసి ఇప్పుడు బుట్ట పెట్టాం కదా, దానికి ఇది యాడ్ చేసేయాలి. మనకి బాహుబలి బుట్ట హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. బార్డర్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను బుట్ట కోసం తక్కువగా కట్ చేసుకున్నాను, బాగుంటుంది ఇలా కూడా అని చెప్పేసి. ఈ విధంగా చూడండి. ఇంకొక సైడ్ కూడా రెండు కూడా రెడీ చేసుకుంటున్నాను. 2 హ్యాండ్స్కి రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా పై వైపున పెట్టేసి చూడండి, బుట్ట దానికి పై వైపున పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసి పై వైపు నుంచి ఇంకొక లోడింగ్ స్టిచ్ వేసేస్తున్నాను. చిన్న బుట్ట అనమాట, బార్డర్ అనేది కొంచెం పెద్దగా ఇలా 3/4 లాగా అలా వస్తుంది అనమాట, బాగుంటుంది చూడండి. ఇంకొక దానికి కూడా సేమ్ అలానే నేను ఎక్కడ కూడా ఏ స్టిచ్చింగ్ స్కిప్ చేయలేదన్నమాట. మొత్తం చూపించాలని చెప్పేసి మొత్తం తీశాను. ఒక 35 మినిట్స్ వీడియోని నేను కుదించేశాను. ఎందుకంటే వాయిస్ ఇవ్వడము కష్టము, అలాగే మీరు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు కదా లెందీగా ఉంటే అని చెప్పేసి. చూడండి 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా, ఇలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చేసుకోండి. మనం షోల్డర్ దగ్గర నుంచి కుట్టు స్టార్ట్ చేస్తాం కదా, అందుకని ఇంకా షోల్డర్ దగ్గర పెట్టేసుకొని హ్యాండ్ జాయింటింగ్ వేసేయడమే. ఇంకా 2 సైడ్స్ ఈ విధంగా వేసేసుకొని సైడ్ కుట్లు వేసేసుకోవడమే. ఇలా ఒక కుట్టు వేసాను కదా, షోల్డర్ దగ్గర అటు ఇటుగా సైడ్ వైపున చెక్ చేసుకొని ఏమైనా ఎగుడు దిగుడుగా ఉంటే చంకలో పట్టేసుకొని కుట్టు వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల బ్లౌజ్ ఏమీ పాడవదండి, బ్లౌజ్ ఇంకా నీట్గా కుదురుతుంది. చూడండి డబల్ స్టిచ్ కూడా హ్యాండ్కి వేసేసి చివరిన సైడ్ కుట్టు ఒకటి వేసేస్తున్నాను. నేను నడుములు కుట్లు అనేది నేను బ్లౌజ్ చెక్ చేసుకొని వేస్తాను. స్టార్టింగ్లో ఒక టైట్ కుట్టు వేసేసిన తర్వాత అంటే ఒక లూజ్ కుట్టు వేస్తానండి చివరిన. తర్వాత నడుము లూజ్ చెక్ చేసుకొని మిగతా కుట్లన్నీ వేసేస్తాను. ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా అయితే అతుక్కున్నానో ఇంకొక హ్యాండ్ కూడా అలాగే షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. ఈ విధంగా షోల్డర్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ వేసేసి మిషన్ కింద నుంచి తీసి మళ్ళీ ఫ్రంట్ సైడ్ వేస్తాను అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ వేసేసాను కదా, ఇలా ఇంకొక సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ కూడా వేసేసి ఇప్పుడు మిషన్ కింద నుంచి తీసి సైడ్ కుట్ల వైపు చెక్ చేసుకుంటాను ఎగుడు దిగుడుగా ఏమైనా ఉందా అని చెప్పేసి. చెక్ చేసుకొని ఫ్రంట్ ఉంటే ఫ్రంట్ సైడ్ లోపలికి కుట్టు పట్టేస్తాను చంక దగ్గర, బ్యాక్ ఉంటే బ్యాక్ సైడ్ పట్టేస్తాను. ఇక్కడ నాకు ఫ్రంట్ కొంచెం వచ్చింది, ఒక 1/2 ఇంచ్ పట్టేసుకొని కుట్టు వేసాను చూడండి. ఇలా వేయడం వల్ల బ్లౌజ్ ఏమీ పాడైపోదు. ఇంకా ఈ విధంగా చూసుకొని లాస్ట్ చివరన టైట్ కుట్లు ఒకటి వేసేసుకొని ఇప్పుడు నడుములు చెక్ చేసి టైట్ కుట్లు వేస్తానమాట. చూడండి ఇది లూజ్ కుట్టే, ఇప్పుడు నేను వేసేది లూజ్ కుట్టే. ఈ విధంగా వేసేసుకొని రఫ్ ఇచ్చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను చూడండి మొత్తం కూడా. ఇప్పుడు నడుములు చెక్ చేస్తున్నాను. ఈ విధంగా నడుములు చెక్ చేసుకొని మనకి ఎంత క్లాత్ ఎక్స్ట్రా ఉందో దాన్ని 4 ఫోల్డింగ్ కట్ చేసేస్తే మనం ఎంత నడుము దగ్గర కుట్టు పట్టుకోవాలనేది తెలుస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు నాకు సైజ్ బ్లౌజ్ వచ్చేసి 1/2 హ్యాండ్స్ ఇచ్చారు, నేను ఫుల్ ఒకటి కుట్టాను అనమాట ఆల్రెడీ. దాన్ని సైజుకి బేస్ చేసుకొని ఇంకా కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ చంక దగ్గర కూడా చెక్ చేసుకొని వేసుకోండి, నేను చెక్ వేసుకుంటూ వస్తున్నాను. నడుము దగ్గర మనం 4 ఫోల్డింగ్ చేసాం కదా, ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంత పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. సైడ్ వైపున ఇలా నేనైతే చిన్న పాప బ్లౌజ్ కాబట్టి కుట్లు అనేది కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే ఫ్యూచర్లో కుట్టు విప్ప తీసుకుంటే కూడా వేసుకునేటట్టు. ఈ సైడ్ కుట్లు వేసేటప్పుడు కదా కుట్టుకు గ్యాప్ ఒక 1/2 ఇంచ్ మాత్రం ఉండేటట్టు చూడండి. మరీ ఎక్కువగా ఉందనుకోండి విప్పినప్పుడు లూజ్ అయిపోతుంది, మరీ దగ్గరగా వేస్తే టైట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి
చూడండి పావించి గ్యాప్ ఉండేటట్టు కుట్టు పక్కన కుట్టు వేసుకోండి. ఆల్రెడీ ఒక హ్యాండ్ వేసాను కదా, అదే హ్యాండ్ బేస్ చేసుకొని మిగతాది మొత్తం స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ నేను. ఇలా ఒక 4 కుట్లు ఎక్స్ట్రా వేసానంటే 3 కుట్లు వేస్తాం కదా, ఇంకొక కుట్టు ఎక్స్ట్రా వేసాను. చివరిన ఒక కుట్టు ఉందన్నమాట. ఇలా వేసేసి ఎక్స్ట్రా దారాలు, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని ఇప్పుడైతే డోరీస్ కూడా స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇంకా ఒక సైడ్ అంచు కొంచెం మిగిలిందనమాట, దీన్ని డోరీస్గా కింద పెట్టేస్తున్నాను. క్లాత్ అయితే ఎక్కువగా మిగలలేదండి, రెడీమేడ్ డోరీ తీసుకున్నాను. ఇంకా దానికి ఈ విధంగా టాజిల్స్ అయితే వేసేస్తున్నాను. చూడండి సింపుల్గానే ఉంటుంది, హెవీగా ఏమీ వేయట్లేదు క్లాత్ ఎక్కువగా లేనందువలన. ఇలా ఈ వీడియో మీకు నచ్చిందా, ఎంతో కొంత యూజ్ అయింది, నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి, అక్కడ మీరు పాయింట్స్ ఇచ్చేయండి నా వీడియోకి, ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందన్నమాట. చూడండి బ్లౌజ్ కుట్టిన తర్వాత చాలా నీట్గా వచ్చిందనమాట. చూడండి మొత్తం కూడా ఇంకా నేను డోరీస్ కూడా పెట్టేస్తున్నాను. ఈ విధంగా డోరీస్ పెట్టేస్తే ఇంకా బ్లౌజ్ రెడీ అయినట్టు. ఇక్కడ హుక్కు కూడా పెట్టుకోవచ్చు, హుక్కు పెట్టాలంటే వీళ్ళు డోరీస్ అడిగారు కాబట్టి నేను ఇక్కడ డోరీస్ పెట్టాను. చూడండి మొత్తానికి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. నాకు ఒక 35 మినిట్స్ పట్టిందండి ఇది వీడియో మొత్తం తీస్తూ కుట్టడానికి. మీకు తక్కువ టైం చేసి చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా స్టిచ్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ.